హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఏం చదువుతున్నానో ఏం చేస్తున్నా తెలుస్తలేదు. ఈరోజు అయితే షాప్కి వచ్చేసి దీపం పెట్టి ఓన్లీ క్లాత్ వెతుక్కొని సంకటార చతుర్దశి ఒక లంగా కుట్టుకుందాం అనుకున్నా. అంటే నేను వినాయకుడికి పంచ కుట్టుకుందాం అనుకున్నాను. క్లాత్ వెతుకుతా అని క్లాతులు తీసినంత లోపల కవర్లల్లో అస్సలు సగం చెత్తలా ఉంది. ర్యాక్లన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ మిషన్ మీద ఫుల్ అయిపోయింది. మా పీకో మిషన్ అయితే మంచిగా అయిపోయింది. ఇప్పుడు నీట్ గా మోటార్ తోటి కుట్టగలుగుతుంది. కుట్టే విధానమే ఏం గుట్టులు లేక పాలు కుట్టడానికి పోయింది. నువ్వు తొక్కడం స్పీడ్ గా తొక్కడం వల్ల స్పీడ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. నీకు నీ మోటార్ లాగా కాదు, అది కొంచెం నిదానంగా తొక్క. కస్టమర్ బ్లౌజ్ కుట్టే దగ్గరకు వచ్చేసింది యామిని. పట్టి కాజా పట్టి వేస్తుంది. ఈ పిన్స్ బాగున్నాయి కదా, యూ పిన్స్, అది గుండు సూదులా. ఇవి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు పెట్టుకునేవి. బయట ఉంది, లోపల పెట్టేస్తాం. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది విజిబుల్ క్రాస్ పట్టి. ఓకే, ఇదేంది డీప్ నెక్ ఫ్రాక్? ఏం ఫ్రాక్? అనార్కలి. అనార్కలి ఫ్రాక్ కట్టింగ్ అయితే అవుతుంది. శారీ చూపించు ఒకసారి. ఏదైనా మనకు నార్మల్ గా చాలా మందికి కొత్త కొత్త నేర్పించాలని నాకు చాలా ఉంది. వీడియోస్ మాత్రం చూడట్లేదని ఏదో పెట్టిందే పెట్టాల్సి వస్తుంది. అయితే ఏదైనా సరే, మనకు ఫ్రాక్ అయినా సరే, నార్మల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయినా సరే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెద్దవాళ్ళకి మాత్రం చేంజ్ కావు అవి. అయితే ఇప్పుడు నువ్వు ఇది డీప్ నెక్ ది ఫ్యాబ్రిక్ ఇది, దీంతో పైన కింద ఇదే అంబ్రిల్లా. రెడీ అయిన తర్వాత ఫోటో పెడతా. కుట్టేటప్పుడు తీస్తే మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోలు తీస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు నీకు బ్యాక్ ఓపెన్ ఉండదు, ఫ్రంట్ ఓపెన్ ఉండదు ఫ్రాక్ కాబట్టి. ఇదిగో నువ్వు ఈడ క్లోజ్ ఉన్న సైడ్ పెట్టుకోవాలి, అదొకటి ఆలోచించుకోవాలి. లేదు నాకు లైనింగే కదా కనబడది, క్లాత్ సరిపోవట్లేదు అంటే ఇటు పెట్టుకొని అక్క పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీ అయితే క్లోజ్ ఉన్న సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని నీకు తెలుసు కదా, ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి ఫస్ట్ చుట్టూ డ్రా చేసుకో. ఇలా డీప్ నెక్ తోటి ముందు స్క్వేర్ నెక్, వెనక రౌండ్ నెక్ తోటి ఒక క్లాత్ అయితే కట్ చేస్తున్నారు. ఇదిగోండి, మనం ఎప్పుడు కానీ చేసేది ఒక రోజు టైం ఉన్నప్పుడు మన చెత్త చదువుకున్నాం అనుకో కొంచెం క్లియర్ గా అయిపోతుంది. ఇదిగోండి, ఇదంతా రెడీ అయిపోయింది. శ్రావణి ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు మీకు చూపించాను నేను. ఆమె క్లాసులన్నీ మీరు చూసిండ్రు. నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి. నిన్ననే అప్లోడ్ అయ్యింది ఆ వీడియో. ఫస్ట్ మిషన్ ఉల్టా దొక్కడం, సీదా దొక్కడం, ఈ బ్లౌజులు అన్ని కుట్టడము నేను ముందు పెట్టిన వీడియో మళ్ళీ మీకు చూస్తారని పెట్టిన. కొంతమంది కొత్త సబ్స్క్రైబర్లు చూస్తారని. ఇదిగోండి, చిన్న బ్లౌజు ఎంత బాగా కుట్టిందంటే, అసలు ఇలా కుట్టడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్లనే ఇప్పుడు ఆమె అంబ్రిల్లా ఫ్రాక్స్ కానీ, నార్మల్ డ్రెస్లు కానీ. నిన్న కుట్టిన బ్లౌజ్ చూపి శ్రావణి, నిన్న కుట్టిన బ్లౌజ్ చూపి. అదే హాఫ్ శారీ మీద కుట్టుకున్నావు కదా, ఇలాంటి బ్లౌజ్. ఇలాంటి బ్లౌజులు కుట్టుకుంటుంది, తనకు తానే కుట్టుకుంటుంది. ఎందుకంటే ఇలా ప్రాక్టీస్ చేస్తుంది చాలా. 1.5 hours వస్తుంది అన్నట్టు. ఎందుకంటే 1 hour ఆఫీస్కి వెళ్తుంది కదా, ఆమె టైం చాలా తక్కువ టైంలో తక్కువ నేర్చుకున్నది. మీరు కూడా ఇలాగే కష్టపడి కుట్టుకుంటే కంపల్సరీ వస్తుంది. నేనైతే చాలా వీడియోలు పెడుతున్నా తనని. ఇదైతే ఒక 4-5 days లో కుట్టింది. ఇదిగోండి, మంచి డిజైన్ హ్యాండ్స్ కి. ఇదిగోండి నెక్, ఇదిగోండి బ్లౌజ్ ఇలా కుట్టుకుంది. ఇక్కడ ఒక బ్లూ కలరా పింక్ కలరా బటన్ వేసుకోవాలి. ఇదిగోండి బుట్ట హ్యాండ్స్. శారీ తోటి ప్రిన్స్ కట్, బ్యాక్ నెక్, డీప్ వచ్చే విధంగా బ్యాక్ ఓపెన్. ఉక్సు కాజాలు కూడా నేర్చుకొని ఇక్కడే స్టిచ్ చేసుకుంటుంది, ఉక్సు కాజాలతో సహా మొత్తం. ఒక 1.5 వీక్లీ 1 time అయితే 2 hours ఉంటుంది. మిగతా టైంలో అయితే 1.5 hour ఉంటుంది. ముందు ట్రెండింగ్ లో ఉంది కదా, వీనిక్ పెట్టుకుంది, చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా కుట్టుకుంది, డోరీస్ మళ్ళీ బ్లౌజ్ కి ఇలాగా ప్రెస్ బటన్స్ తో సహా చాలా బాగా నేర్చుకుంటున్నారు. మీరు కూడా ఇలాగే వీడియోను ఫాలో అవుతూ అయితే నేర్చుకోవచ్చు. నేను ఫస్ట్ టైం మొత్తం వీడియోలు మనకు షాప్ లో ట్రైనింగ్ క్లాసులు ఎలా అయితే అవన్నీ అయితే వచ్చినాయి, అవి చూడండి మిస్ చేయకుండా. ఓకే,
చూపించాను కదా ఇప్పటి వరకు చిన్న చిన్న బ్లౌజులు. ఇంకా చాలానే కుట్టుకుంది, ఇక అన్ని తేలే. నేనైతే ఈ రోజు ఇది కొంచెం వేసుకోవడానికి తెచ్చిందని చూపించాను. నేను కూడా చూపిస్తాను మళ్ళీ. ఇది కూడా బుట్ట హ్యాండ్సే, కానీ సింపుల్ గా కాటన్ క్లాత్ ఉందని నార్మల్ గా దేనిపైన వస్తుందని కుట్టుకుంది. సింపుల్ గా బుట్ట హ్యాండ్, కింద పట్టి వచ్చి. ఇది కూడా ప్రిన్స్ కట్, డీప్ నెక్. ఇదిగోండి డోరీస్. ఒక్కసారి చెప్తే చాలు అలాగే పట్టుకుంటుంది, మంచి కుట్టేస్తున్నారు. ఇదిగోండి ప్రిన్స్ కట్, వెనక డీప్ నెక్, ఇంకా ఉక్సు కాజాలు వేసుకోవాలి. మళ్ళీ ఈ రోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ రెడీ చేసుకుంటుంది. ఓకే, ఇంతవరకు అయితే కుట్టినవి ఉన్నాయి. చూడండి, ఇప్పుడు తనే మార్క్ పెట్టి కట్ చేసుకుంటుంది. కొంచెం ఏమన్నా డౌట్ వస్తే అడుగుతుంది, కానీ కట్టింగ్ కుట్టుడు వచ్చింది కానీ కట్టింగ్ కాడ కొంచెం పోతుందని ఈసారి వదిలేసినాం. ఇంకా మేము మార్కింగ్ చేసి ఇప్పుడు మొత్తం మార్క్ చేసినాం కదా. ఈ బాక్స్ రాలేదు, ఇలా పెట్టి ఇలా పెట్టుకొని అటు కాదు, అటు లేవట, అది తీసుకో. ఇక అది గట్టి కనుక తీసి ఇప్పుడు పాయింట్ చెప్పు నువ్వు. అది లోతుంది, ఇక ½ ఇంచ్ లోతుంది. లోపలికి అది కరెక్ట్ ఉంది. అది 11 చెస్ట్ పాయింట్ మిడిల్ అదేంది హైట్ ఫీట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి పాయింట్ పెట్టుకోవాలి 11.5. కిందిని మనం ఎత్తి ఎంత పెట్టుకుంటే అంత ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 16 పెట్టుకున్నాం అనుకోండి, కింద 5 వచ్చేస్తుంది. అలాగా దీనితోటి మనకు అవసరం లేదు, 5 నుంచి కరెక్ట్ పెట్టుకో. ఈ ప్లేస్ నుంచి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్నావు కదా, పెట్టుకున్న తర్వాత ఈ స్కేల్ స్ట్రేట్ గా లైన్ చేసుకో. ఇలా ఈడ కూడా నీకు 4 ఉండాలి. మళ్ళా ఆ 4 వరకు డ్రా చేయాలి. టేప్ తోటి పెట్టుకో. ఎగ్జాక్ట్ గా చూడండి, అటు రాయి కూడా నాకు అర్థమయ్యే విధంగా, నీకు కూడా అర్థమవుతుంది. కరెక్ట్ గా పెడుతున్నావు, కరెక్ట్ డ్రా చేస్తున్నావు. ఇది 1 ఇంచ్ అంటే ఇది 1.5 ఇంచ్. ఓకే, ఇది 1.5 ఇంచ్. ఈ 1 ఇంచ్ ని ఈ 1.5 ఇంచ్ ని ఏం చేస్తాం, జాయింట్ చేసేసి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ పాయింట్ ఎట్లా పెట్టినావు, ఎంత దూరం పెట్టినావు? ఇదా, దీనికి కొంచెం దగ్గర, కొంచెం అంటే ఒక ½ ఇంచా 2 పాయింట్స్ అట్లా సైజుని బట్టి. నీకైతే ½ ఇంచ్ వస్తుంది. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి ఒక 2 పాయింట్స్ వస్తుంది, కొంచెం దూరం వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే ఆమ్ రౌండ్ బట్టి, అంటే లావు ఉంటే ఆమ్ దొడ్డుగా ఉంటుంది కదా, అట్లా. నువ్వు ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు స్కేల్ తోటి కలిపేసి. చూడండి ఎంత ఈజీగా ప్రిన్స్ కట్టింగ్ అయిపోతుందో. మీకు నార్మల్ది కాకుండా ప్రిన్స్ కట్ కూడా బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకొని కుట్టే విధంగా ప్రిన్స్ కట్ విత్ అంతే కరెక్ట్ వచ్చింది. ఇది మీకు లేచినట్టు రావాలి కాబట్టి స్కేల్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఓకే, కట్టింగ్ ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే నెక్ నువ్వు ఎంత డీప్ పెట్టుకోవాలనుకుంటున్నావు, కింది బాక్స్ ని ఎంత డీప్ పెట్టుకుందాం అనుకుంటున్నావు, ఆ డీప్ చూసుకో. అది 6 అంటే 5.5 పెట్టుకో, స్క్వేర్ కదా. ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ కావడం వల్ల తక్కువ అవుతుంది కాబట్టి దీనికి కూడా ½ ఇంచ్ అన్న సేమ్ బాక్స్ కి 5.5 పెట్టేసుకో. ఫస్ట్ 5.5 ఇట్లా బాక్స్ వేయాలి. పెద్దగా వేసినా సరే ఇటు అది ఇందులో కలిపేసి, క్రాస్ లో కాదు. ఇగో ఇక్కడ నువ్వు ఎంత పెట్టినావో ఇక్కడ అంతే ఉండాలి. చూడు టేప్ తోటి, చిన్న మిస్టేక్ చేయడం వల్ల నెక్కులు క్రాస్లు అయిపోతాయి. 3 తీసుకుని ఇక్కడ కూడా 3 ఉండాలి. పాయింట్
చూడు అంత క్రాస్ వచ్చింది. ఇక్కడ నుంచి తీసుకోవాలి యాక్చువల్గా, అది కట్ చేయాలి కదా. ఇది చాలు. ఇక్కడ నుంచి డ్రా చేసిన అంటే నేను ఇక్కడ నుంచి మెజర్ చేసిన, మనం ఈ వైట్ లైన్ నుంచి కదా చేయాలి. అది నీకు షోల్డర్ నెక్ పడిపోతుంది అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఇది ఇంతే ఉంచాలి. ఇక్కడ ఈ లైన్ కొంచెం క్రాస్ తీసుకోవాలి. నీకు నెక్ ఈడ వెడల్పు కాదు, నీకు ఈడ వెడల్పు అయినా ప్రాబ్లం కాదు, ఇక్కడ షోల్డర్ జారదు అన్నట్టు, ఇక్కడ పాయింట్ జరపడం వల్ల. ఓకే ఇప్పుడు స్క్వేర్ కరెక్ట్ అయిపోయి స్క్వేర్, ఇంకేం చేసాడు స్క్వేర్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్టింగ్ విధానము ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు షాప్లో ఈ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ అంబ్రిల్లా ఫ్రాక్ చిన్నది, అంబ్రిల్లా ఫ్రాక్ కట్టింగ్ పైన క్లాత్ అయిపోయింది, లైనింగ్ బాడీ ప్లస్ ఈ షాప్ సదరడం కూడా చూపించేసాను కదా. ఇది అన్ని పడేసే క్లాత్లు అయితే మనం ఏమనుకుంటామంటే పనికి రావేమో తీసేయాలనేమో అనుకుంటాం కదా. ఇట్లాంటి చిన్న చిన్న కాటన్ పీసులు కూడా మనం ఇంట్లో దేవునికి పూజ చేసినప్పుడు దేవుడి కొత్త బట్టలతోటి తుడవాలి కదా, పిండుకుంట పెట్టే బదులు మనము దీపం రోజు తుడవడము, అక్కడ అగరబత్తి పడ్డది అది తుడిచి పడేసుకోవడానికి కాటన్ పీస్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కొత్త బట్ట కాబట్టి కంపల్సరీ ఏం తప్పు ఉండదు అన్నట్టు. ఇవన్నీ తీసుకుపోయి చిన్న చిన్న ముక్కలు కవర్లో పెట్టుకొని, కొంతమంది ఇంకా కిచెన్లో కూడా తుడిచేసి ఇంకా పిండడం ఎందుకు కొనుక్కొచ్చుకొని వాడుకుంటారు కిచెన్లో కూడా. అలా కాకుండా ఈ కాటన్ పీస్ ఇవైతే నేను ఏం చేస్తా అనుకుంటున్నా అంటే, ఈ మొత్తం ఈ క్లాత్లు అన్ని చిన్న చిన్నగా మిగిలిన క్లాత్లు అన్ని చిన్న చిన్న పర్సులాగా ఇప్పుడు మే నెలలో హాలిడేస్ ఇస్తాను స్టిచ్చింగ్ వాళ్ళకి, అప్పుడు నేను ఏమేమి కుడతానో చూపిస్తాను. స్టిచ్చింగ్కి చిన్న చిన్న పర్సులు లాంటివి అవి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, అయితే వీడియో చేస్తాను. ఇదిగోండి మే నెల మొత్తము నేర్చుకునే వాళ్ళకి హాలిడేస్. కాటన్ అయితే చిన్న చిన్న పనికిరావన్నీ నేను దేవుడికి అలా కిచెన్లో యూజ్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. మనకు రా సిల్క్లు ఆ క్లాతులు కనబడ్డప్పుడు కంపల్సరీ ఇలాగా పైపింగ్ యూజ్ అవుతాయి కాబట్టి ఈ పైపింగ్ అయితే ఉంచుకోండి. ఓకే, ఈ రోజు మట్టుకు ఈ వీడియో చాలా అండి. ఇంకా వీడియో కూడా పెద్దగా అయిపోతే మీరు చూడలేకపోతున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏమేమి చేస్తా అనేది చెప్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. మరి చేసింది బాగుందా లేదా, మీరు చూస్తురా లేదా కూడా తెలియాలి. ఓకే బాయ్.